హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఫ్రెష్గా రొయ్యలు వచ్చాయండి. సరే వాటిని పెట్టేసి బిర్యానీ చేద్దాం అనిపించిందండి. బాగా క్లీన్ చేసాము. క్లీన్ చేసేసి వాటిని ఏం చేశానంటే రొయ్యలు తీసుకొని పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసండి. దాన్ని కొంచెం బాండి పెట్టేసేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై అంటే వేపటం కాదు, దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి రొయ్యల్లో. ఆ వాటర్తో మనం బిర్యానీలో వేసామనుకోండి బాగోదు. అందుకని చెప్పేసి ఆ వాటర్ పోయిన దాకా బాండీలో పెట్టేసి తిప్పుతూ ఉండండి. ఫుల్ సెట్ పెట్టేసేసేయండి. హై ఫ్లేమ్ అనుకోండి, వాటర్ అంతా పోతుంది. ఆ ఒక్క పక్కన పెట్టుకోండి. తర్వాత నేను 1 గ్లాస్ బియ్యం వేస్తున్నానండి. ఎక్కువ బియ్యం వేసి రొయ్యలు కొంచెం వేస్తే బాగోదండి. అందుకని నేను 1 గ్లాస్ వేస్తున్నాను. కొంచెం నెయ్యి తీసి పెట్టుకున్నాను. బిర్యానీ మసాలా, తర్వాత వచ్చి గరం మసాలా కొంచెం చూడండి. 1 గ్లాస్ బియ్యం గరం మసాలా, అదిగోండి బిర్యానీ మసాలా తీసుకున్నాను. అలాగే అల్లం తెల్లగడ్డ తీసుకొని మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. నెయ్యి తీసుకోండి. తర్వాత అలాగే 2 ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమోటాలండి. ఉడకపెట్టిన అవి రొయ్యలు ఉన్నాయి కదండి, అవి పక్కన రెడీగా పెట్టుకున్నా అండి. అన్నీ రెడీగా ఉంటే బిర్యానీ ఎంతసేపు చేస్తామండి. నిజం చెప్పాలంటే వెజ్ చేయడం కన్నా నాన్ వెజ్ చాలా ఈజీ. ఏమంటారండి? కరెక్టే కదా నేను చెప్పింది? ఏం లేదండి, 2 స్పూన్లు నెయ్యి వేసాను, 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. నెయ్యి ఎక్కువ వేసి మొత్తం నెయ్యి వేసినా బాగోదండి, మొత్తం ఆయిల్ వేసినా బాగోదు. కాబట్టి అది కొంచెం వేసేసి దాంట్లో నేను అన్ని బిర్యానీ మసాలా వేసేసి, తర్వాత ఆల్రెడీ మనం 2 ఎర్రగడ్డలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి. ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత టమోటాలు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం కొత్తిమీర అది ఇప్పుడు వేసేసానండి. మనం వచ్చి డెకరేషన్కి మాత్రమే కొత్తిమీర కాదండి, కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కదండి. అందుకని ఉడికేటప్పుడు వేసామనుకోండి, బిర్యానీ అయ్యేలోపు అది అసలు కనపడడం కూడా మనకు కనపడదు. ఆటోమేటిక్గా మనకి పిల్లలందరూ కూడా తినేస్తారు కదా, అందుకని ముందే వేసేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం తెల్లగడ్డ కొంచెం వేస్తున్నానండి. కారం అన్నీ వేస్తున్నానండి. అల్లం తెల్లగడ్డ ఎప్పుడు కూడా నూనెలో బాగా మగ్గితేనే బాగుంటుంది. అలా కాకుండా మనలా కొంచెం ఎక్కువ వేగలేదనుకోండి, అల్లం తెల్లగడ్డ ఫ్లేవర్ వచ్చి బిర్యానీలో ఒక మాదిరిగా అనిపిస్తుంది మనకి. గరం మసాలా కూడా అందుకే ఇప్పుడే వేసేస్తున్నానండి. ఈ అల్లం తెల్లగడ్డ, పసుపు, కారం, ఉప్పు, సాల్ట్ అన్నీ వేసేసామనుకోండి. సాల్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే టమోటాలో ఉన్న వాటర్ కూడా బాగా బయటకు వచ్చేస్తుందండి. అన్నిటినీ కలిపి మూత పెట్టేసేయండి. అప్పుడు బాగా అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. ఆవిరికి సిమ్లో పెట్టారనుకోండి బాగా ఉడికిపోతుంది. చూసారా? బాగా ఉడికిపోతుంది. చూసారండి? బాగా మెత్తగా వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత మనం రొయ్యలు ఆల్రెడీ కొంచెం వాటర్ లేకుండా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఉడకబెట్టేసి వాటిని, అంటే వాటర్ కోసం మనం ఉడకబెట్టలేదండి, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసాం కదా మనం హై ఫ్లేమ్లో పెట్టిందాక. ఆ రొయ్యలు వేసేసానండి. ఇప్పుడు ఎందుకు వేసానంటే ఆ మసాలా మొత్తం ఆ రొయ్యలకి పట్టేసింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ పసుపు, ఉప్పు దాంట్లో ఉంది. మనం వేసిన మసాలా మొత్తం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ స్లిమ్లో పెట్టామనుకోండి, ఆవిరికి ఉడికిపోతుంది. తర్వాత ఆల్రెడీ నేను 1 గ్లాస్కి 1:2 రేషియోలో వాటర్ పోసి నానపెట్టుకున్నానండి ఒక 30 మినిట్స్. వాటి మొత్తాన్ని ఒకేసారి పోసేసానండి. ఆ వాటరు, ఆ రైసు మొత్తం ఈవెన్గా కలిపేసేసేసి మూత పెట్టేసుకోండి. ఏం చేస్తారంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టుకునే ముందు హై ఫ్లేమ్ పెట్టామనుకోండి, అన్ని పక్కల ఒకేలాగా రైస్ ఉంటుందండి. సిమ్లో పెట్టామనుకోండి, ఒక పక్క మెత్తగా వస్తుంది, ఒక పక్క వచ్చి పొడిగా ఉంటుంది బిర్యానీ. ఎప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టారనుకోండి, అప్పుడు బాగా దగ్గరకు వచ్చేస్తుంది, ఆవిరికి బాగా ఉడికిపోతుంది. చూసారండి మన ప్రాన్ బిర్యానీ ఎంత త్వరగా రెడీ అయిపోయిందో చూసారా? అదండి. ఇంకొకటండి, ప్రాన్ బిర్యానీ ఒకటే తినలా కాబట్టి నేను కొంచెం సైడ్ డిషెస్ పెట్టానండి. ఎప్పుడు కూడా ప్రాన్ బిర్యానీకి గ్రేవీస్ కలుపుకుంటే బాగోదండి, టేస్ట్ అనిపించదు. ఇంకొకటి ఏంటండి, మనం ఎంత టేస్ట్గా చేసినా కూడా మెయిన్ ఫుడ్కి ఫస్ట్ వచ్చేసి బాగా వడ్డించడమే బాగుంటుందండి. చూడటానికి అందంగా కనపడితేనే కదండి తినాలనిపిస్తుంది ఎవరికి కూడాను. అందంగా మనం డెకరేట్ చేసి పెట్టామనుకోండి, తినేటప్పుడు వాళ్ళకి చిన్న చిన్న మైనసెస్, ఏదో కొంచెం ఉప్పు ఎక్కువైనా, కారం తక్కువైనా, ఏదన్నా కొంచెం ఉన్నా కూడా అంతగా అనిపించదు. బిర్యానీ తిన్నాక స్వీట్ లేకపోతే ఏం బాగుంటుందని కొంచెం సగ్గుబియ్యం కాసానండి. పాయసం కాసేటప్పుడు ఎప్పుడు కూడా దాంట్లో మీరు వేపిన జీడిపప్పు, ద్రాక్ష ఉంది కదా, ఒకేసారి వేసేయమాకండి. ఎప్పుడు తినాలనుకుంటున్నామో అప్పుడు వేసుకున్నారనుకోండి, క్రిస్పీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. లైక్, సబ్స్క్రైబ్.